వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడిగా కఠోర జైలు జీవితం అనుభవించిన వ్యక్తి ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. అకుంఠిత దీక్షతో తన సర్వశక్తులను దేశసేవ కోసమే అంకితం చేసిన నిస్వార్థ సేవకుడు ఆయన. పత్రికా రచన, సంఘ సంస్కరణ, సాహిత్యం, వయోజన విద్య, గ్రంథాలయోద్యమం వంటి ఉద్యమాలన్నింటిలో గాడిచర్ల వారి పాత్ర ఉంది. కర్నూలు జిల్లాలో 1883 సెప్టెంబర్ 14న భాగీరథి భాయి వెంకట్రావు దంపతులకు జన్మించి చెన్నపట్నం క్రైస్తవ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించి టీచర్ ట్రైనింగ్కి రాజమండ్రి చేరిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు జీవితం నాటి బిపిన్ చంద్రపాల్ ప్రసంగంతో మలుపు తిరిగింది. ఆనాడు వందేమాతరం ఉద్యమంలోకి విద్యార్థులందరినీ తీసుకెళ్లిన ఆయనకు జీవితంలో ఎక్కడా టీచర్ ఉద్యోగం ఇవ్వకూడదంటూ బ్రిటిష్ ప్రభుత్వం 1907లో ఒక ప్రత్యేక జీవో జారీ చేసింది. ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపింది. జైలులో మెడకు ఇనుప కడియం, కొయ్యదుంగ బిగించారు. పుస్తకాలు చదవరాదు, కాగితం మీద రాయకూడదు. అటువంటి కఠినమైన శిక్షను 1000 రోజుల పైన గడపాలంటే ఎంత మానసిక స్థిరత్వం, దేశభక్తి ఉండి ఉండాలో ఊహించండి. ఆంధ్రపత్రిక వంటి దినపత్రిక మద్రాసులో ప్రారంభమైనప్పుడు దాని తొలి సంపాదకుడు గాడిచర్ల. నాటి నుంచి ఇంగ్లీష్, తెలుగు పత్రికలకు వ్యాసాలు, సమీక్షలు రాయటం చేస్తూనే ఉండేవారు. వయోజన విద్య ఉద్యమంలో, రాయలసీమ సమస్యల పరిష్కార ఉద్యమంలో, గ్రంథాలయ ఉద్యమంలో గాడిచర్ల వారిది ప్రత్యేక స్థానం. గాడిచర్ల హరి సర్వోత్తమరావు మద్రాసు రాష్ట్ర కౌన్సిల్లో కొంతకాలం సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహించారు. తన కార్యస్థానంగా విజయవాడను ఎంచుకుని 1948లో సర్వోత్తమ భవనాన్ని నిర్మించుకుని అక్కడ్నుంచి పలు ఉద్యమాలకు దానిని వేదికగా మలిచారు. గ్రంథాలయ ఉద్యమమే ఊపిరిగా అనేక దశాబ్దాలు తన జీవితం కొనసాగించారు. పదవులకు వెనుకగా పనిచేసిన హరి సర్వోత్తమరావు జీవితమంతా పేదరికమే. 20వ శతాబ్దపు తొలి దశాబ్దంలో ఆంధ్ర తిలక్ అని కొనియాడిన కాంగ్రెస్ నాయకులే గాడిచర్ల హరి సర్వోత్తమరావును తమకు ఎవరో తెలియనట్లుగా ప్రవర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించాలని గాడిచర్లవారు అన్నప్పుడు అధిష్టానానికి భయపడి ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించిన నాయకులు ఆంధ్ర రాష్ట్రం రాగానే గబగబా మంత్రి పదవులు పంచుకున్నారు. ఆ రోజు కూడా గాడిచర్లవారు నా సంగతేమిటని ఎవరినీ అడగలేదు. గాడిచర్లవారు తనతో పాటు గ్రంథాలయ ఉద్యమంలోకి వచ్చిన వారిని సొంత పిల్లలుగా చూసుకున్నారు. అటువంటి శిష్యులు కొందరు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను కలిసి ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తే బాగుంటుందని సూచిస్తే ప్రజలు మరిచిపోయిన ఆయన్ని తిరిగి మళ్లీ మనం గుర్తు చేయటం ఎందుకని వారు వ్యాఖ్యానించారు. ఇది నిజమైన దేశభక్తులకు కాంగ్రెస్ రాజకీయాలిచ్చిన కితాబు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి చివరి రోజులు ఆయన శిష్యులు, అభిమానులు, కొన్ని సంస్థలు సమకూర్చిన ఆర్థిక సహాయంతో గడిచింది. గాడిచర్ల స్వయంగా ఎవరినైనా పని ఇమ్మని అడిగారు కాని డబ్బు ఇవ్వమని ఏ రోజూ అడగలేదు. 1959 డిసెంబర్ 14న ఇంట్లో పడిపోయిన గాడిచర్ల వారిని రాయపేట ఆస్పత్రిలో చేర్చగా ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా గ్రంథాలయోద్యమాన్ని మరింత విస్తృతం చెయ్యాలన్న కలవరింతలతోనే మంచం మీద ఉండేవారు. 1960 ఫిబ్రవరి 29న ఆయన కాలం చేశారు. నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడైన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు మనకు నిరంతర స్ఫూర్తి ప్రదాత.